హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది డైలీ తెలుగు ఛానల్. ఈ వీడియోలో నేను బీటెక్ జర్నీని 4 పార్ట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్. ఇంజనీరింగ్ అంటే చాలా మందికి ఒక డ్రీమ్. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చెప్తారు, బీటెక్ చేసి మంచి జాబ్ వస్తుంది, లైఫ్ సెటిల్ అవుతుందని. ఇంజనీరింగ్ కాలేజ్ కి ఫస్ట్ స్టెప్ పెట్టేంత వరకు మనకి చాలా హోప్స్ అండ్ డ్రీమ్స్ ఉంటాయి. కానీ ఇంజనీరింగ్ స్టార్ట్ అయ్యాక మనకి తెలుస్తుంది, ఇది బుక్స్ గురించి కాదు, ఇది ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ అని. ఎక్సైట్మెంట్ తో స్టార్ట్ అవుతాం, కానీ స్లోగా రియాలిటీ అర్థమవుతుంది. సో ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇయర్, న్యూ డ్రీమ్స్, ఫ్రెష్ ఎనర్జీ. ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫస్ట్ టైం స్టెప్ పెట్టినప్పుడు మనలో అందరిలో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. న్యూ ఫ్రెండ్స్, న్యూ ఎన్విరాన్మెంట్, హాస్టల్ లైఫ్, ఫ్రీడమ్ అన్ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తాం. మనకి అనిపిస్తుంది, నేను టాపర్ ర్యాంకర్ అవుతాను, కాలేజ్ లో అందరూ నా పేరు మాట్లాడతారు అని. ఫస్ట్ డే క్లాస్ కి వెళ్ళినప్పుడు అప్పుడు లెక్చరర్ చెప్తాడు, దిస్ ఇస్ నాట్ స్కూల్, దిస్ ఇస్ ఇంజనీరింగ్, బి సీరియస్ అని. మనం చెప్తాం, ఓకే సార్, కానీ మనసులో అనుకుంటాం, సాటర్డే కి మూవీ వెళ్దాం, వీకెండ్ ఫుల్ ఎంజాయ్ చేద్దామని. హాస్టల్లో లైఫ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మన ఇంటి నుంచి ఫస్ట్ టైం దూరంగా ఉండడం వల్ల చాలా ఫ్రీడమ్ ఫీల్ అవుతాం. కానీ అలాంటి ఫ్రీడమ్ ని ఎక్కువ టైం పాస్ లో వాడతాం. లేట్ నైట్ గేమింగ్, మిడ్ నైట్ మ్యాగీ, మీమ్స్ షేరింగ్. లైఫ్ ఒక సెలబ్రేషన్ లాగా ఉంటుంది. ఎగ్జామ్స్ టైం వచ్చినప్పుడు కూడా సీరియస్ గా చదవం. సిలబస్ ఏంటి అని ఫ్రెండ్స్ దగ్గర అడగటం, లాస్ట్ మినిట్ లో గ్రూప్ స్టడీ చేయటం. ఇంకా సెకండ్ ఇయర్, కన్ఫ్యూజన్ ప్లస్ టైం పాస్ మోడ్. ఫస్ట్ ఇయర్ లో ఉన్న ఎక్సైట్మెంట్ అన్ని సెకండ్ ఇయర్ కి ఫేడ్ అవుతాయి. సబ్జెక్ట్స్ కష్టం అవుతాయి, డెప్త్ పెరుగుతుంది, చదవడానికి మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ రాదు. లెక్చరర్స్ చెప్పేది హాఫ్ అర్థం కాకుండా ఉండిపోతుంది. అసైన్మెంట్స్, ల్యాబ్స్, ఇంటర్నల్స్ అన్ని హెడ్ ఏక్ లాగా అనిపిస్తాయి. టైం ఎక్కువ ఉంటుంది, కానీ ప్రొడక్టివ్ గా యూజ్ చేయడం తగ్గిపోతుంది. గ్రూప్ స్టడీస్ అని ఒక నేమ్ మాత్రమే. అందరూ కన్ఫ్యూజన్ లో ఉంటారు, కానీ ఒక ఫ్రెండ్ చెప్తాడు, నాకు క్లియర్ గా తెలుసు బ్రో, నేను చెప్తా అని. కానీ అతను కూడా సేమ్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఎప్పుడొకసారి లైబ్రరీకి వెళ్తాం, అది కూడా అక్కడ వైఫై చాలా స్పీడ్ గా వస్తుందని. ఇంకా థర్డ్ ఇయర్, స్కిల్ పానిక్, కెరీర్ టాక్స్ స్టార్ట్. సడన్ గా అందరికి రియలైజేషన్ వస్తుంది, టైం ఎక్కువ లేదు, ప్లేస్మెంట్స్ స్టార్ట్ అవుతాయి, జాబ్ కి ప్రిపేర్ అవ్వాలి అని. కోడింగ్, టెక్నికల్ స్కిల్స్ కోర్సెస్ అన్ని జాయిన్ అవుతాం, కానీ ప్రాపర్ గా కంప్లీట్ చేయడం మాత్రం జరగదు. రెజ్యూమ్ లో సి, జావా, పైథాన్, HTML, మిషన్ లెర్నింగ్ అని లిస్ట్ చేయడం ఈజీ, కానీ లాస్ట్ కి హలో వరల్డ్ ప్రోగ్రామ్ కూడా రన్ చేయలేము. ఫ్రెండ్స్ ప్లేస్మెంట్ లో సెలెక్ట్ అవుతూ ఉంటారు, మన మైండ్ లో ఫియర్, ప్రెజర్ స్టార్ట్ అవుతుంది. కంపారిజన్, టైం మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ అన్ని థర్డ్ ఇయర్ లో ఒక పీక్ లో ఉంటాయి. ఇంకా ఫోర్త్ ఇయర్, ఫైనల్ రన్ ప్లస్ రియల్ ప్రెజర్. ఫైనల్ ఇయర్ మనకు తెలియకుండానే కంప్లీట్ అవుతుంది. పెండింగ్ బ్యాక్లాగ్స్ క్లియర్ చేయాలి, మేజర్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, ప్లేస్మెంట్ క్రాక్ చేయాలి, అన్ని 1 ఇయర్ లో కంప్లీట్ చేయాలి. పేరెంట్స్ ప్రెజర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. జాబ్ వచ్చిందా, పీజీ చేస్తావా, నెక్స్ట్ ప్లాన్ ఏంటి, పెళ్ళెప్పుడు అని నాన్ స్టాప్ క్వశ్చన్స్. ఇంటర్వ్యూకి వచ్చి చూడండి, ఒక్క ముక్క ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాను. ఉద్యోగం రాలేదు అంటే ఎలా వస్తుంది? ఫ్రెండ్స్ అందరూ చాలా బిజీగా ఎవరి లైఫ్ లో వాళ్ళు ఒక పనినైతే చేస్తూ ఉంటారు, కానీ మనం మాత్రం ఇలా ఆలోచిస్తూ కూర్చునే ఉంటాం. కొంతమందికి జాబ్ వస్తుంది, కొంతమంది ఎడిటింగ్ సైడ్ వెళ్తారు, అలాగే కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ అవుతారు. అందరూ బిజీగా ఉంటారు, మనం మాత్రం డైరెక్షన్ లెస్ గా ఫీల్ అవుతాం. ఒక స్మాల్ ఇంటర్న్షిప్ వచ్చినా కూడా పెద్ద సెలబ్రేషన్ లాగా ఉంటుంది, అది కూడా దొరకకపోతే డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. ఫ్యూచర్ గురించి క్లారిటీ లేని కన్ఫ్యూజన్ లో ఫోర్త్ ఇయర్ మొత్తం అయిపోతుంది. కానీ మెమోరీస్, మూమెంట్స్ అండ్ ఫ్రెండ్షిప్ లో మాత్రం మనం ఫుల్ హార్ట్ తో జర్నీ చేసి ఉంటాం. బీటెక్ ఇస్ నాట్ జస్ట్ ఏ డిగ్రీ. బీటెక్ అంటే జాబ్ రావడం మాత్రమే కాదు, ఇది మనకి లైఫ్ లో చాలా నేర్పుతుంది. పేషెన్స్, కాన్ఫిడెన్స్, ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేయడం, ఫ్రెండ్షిప్ ని వాల్యూ చేయడం. లేట్ నైట్ లో కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్, అన్ఎక్స్పెక్టెడ్ గా పాస్ అయిన ఎగ్జామ్స్, ఫ్రెండ్స్ తో స్పెండ్ చేసిన మూమెంట్స్ అన్ని ఒక లైఫ్ టైం మెమొరీగా ఉంటాయి. జాబ్ రాలేదు అంటే ఫెయిల్యూర్ అని కాదు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ప్రతి స్టూడెంట్ లో ఒక హైడ్ అండ్ టాలెంట్ ఉంటుంది. మనకి పేషెన్స్ ఉంటే, హార్డ్ వర్క్ ఉంటే సక్సెస్ తప్పకుండా వస్తుంది. కొంచెం డిలే అయినా పర్వాలేదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ లో మీ బీటెక్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి. మరిన్ని రియల్ లైఫ్ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి డైలీ తెలుగు ఛానల్. ఇక్కడ మనం AI తో కలిపి మన రియల్ లైఫ్ ని కూడా చెప్పుకుంటున్నాం మన తెలుగులో. వీడియోని కంప్లీట్ గా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.